ప్రేమలో తగిన రహస్యం వరుణ్ నక్షత్ర బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఎపిసోడ్ 17. హలో ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే హై పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. స్టోరీలోకి వెళ్ళిపోదాం. వరుణ్ వెంటనే నక్షత్ర బుగ్గపై కిస్ చేసి అక్కడి నుండి స్పీడ్గా స్టెప్స్ మీదుగా తన రూమ్లోకి వెళ్ళిపోయేసరికి నక్షత్ర మాత్రం బొమ్మలాగా అలాగే నుంచుని ఉండిపోతుంది. కొన్ని క్షణాలు నక్షత్రకి ఏం జరిగిందో కూడా అర్థం కాదు. వరుణ్ తన రూమ్లోకి వెళ్ళి అలాగే సోఫాలో కూర్చుని పోతాడు. ఇదేంటి, నేను ఈ అమ్మాయిని అలా ఎలా ముద్దు పెట్టుకున్నాను అని ఆలోచిస్తుండగా నక్షత్ర తన వైపు తిరిగి చెప్పండి బాస్ అని ఎంతో వినయంగా నవ్వుతూ పిలుస్తున్న నక్షత్ర ఫేస్ గుర్తుకు రాగానే, అమ్మో, ఈ అమ్మాయి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ బయట కానీ ఎప్పుడూ కూడా ఎవరి గురించి పట్టించుకొని నేను ఈరోజు ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని వరుణ్ తన నక్షత్రాన్ని ముద్దు పెట్టుకున్న సీన్ గుర్తుకు రాగానే వెంటనే బయటకు వచ్చి పైనుండి కిందకి చూస్తూ ఉంటాడు. అసలు ఇప్పుడు ఈ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుంది అని వరుణ్ మనసులో అనుకుంటూ నక్షత్ర కిచెన్లో నుండి బయటకు వస్తుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. నక్షత్ర తన ఆలోచనల నుండి బయటకొచ్చి, అసలు వీడిని ఎంత ధైర్యం, నన్నే ముద్దు పెట్టుకుంటాడా? మార్నింగ్ అంటే నేనేదో చెత్త పని చేశాను కాబట్టి నన్ను భయపెట్టాడు. అది కూడా నేను చేసిన పని వల్ల అని ఊరుకున్నాను. కానీ ఇప్పుడు నేనేం చేశాను, నన్ను ముద్దు పెట్టుకుంటాడా అని నక్షత్ర చాలా కోపంగా కిచెన్లో నుండి బయటకు రాగానే నక్షత్రాన్ని చూడగానే వరుణ్ స్పీడ్గా తన రూమ్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ ఆన్ చేస్తాడు. కానీ ఇప్పుడు నక్షత్ర రియాక్షన్ ఏంటా అని వెయిట్ చేస్తూ ఉంటాడు వరుణ్. నక్షత్ర మాత్రం చాలా కోపంగా వరుణ్ రూమ్లోకి అడుగు పెడుతుంది. ఎదురుగా వరుణ్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉండటం చూసి, నన్ను ముద్దు పెట్టుకుని ఇక్కడికొచ్చి ప్రశాంతంగా వర్క్ చేసుకుంటున్నావా? అసలు నిన్ను అని నక్షత్ర తన చేతి పిడికిలి గట్టిగా బిగించి వరుణ్ దగ్గరికి వెళ్ళి ఎదురుగా నుంచుని, ఏం చేస్తారో మీకు అర్థమవుతుందా అని గట్టిగా అరిచేసరికి అనుకున్నాను, ఇప్పటి వరకు ఈ రూమ్ ఇంత సైలెంట్గా ఉంది, ఇప్పుడు మాత్రం రణరంగ యుద్ధం జరిగేటట్టుంది కదా అని వరుణ్ మనసులో చిన్నగా నవ్వుకుంటూ లేని కోపాన్ని ఫేస్లోకి తెచ్చుకుని నక్షత్ర వైపు సీరియస్గా చూస్తాడు. వరుణ్ తనపై అంత కోపంగా చూస్తూ ఉన్నా కూడా నక్షత్ర మాత్రం వరుణ్ కోపాన్ని పట్టించుకోదు. ఏంటి, నన్ను అంత కోపంగా చూస్తే మీరు చేసిన తప్పుని నేను మర్చిపోతాను అనుకున్నారా? మార్నింగ్ నాతో మీరు తప్పుగా ప్రవర్తించినా కూడా తప్పు నా వైపు కూడా ఉంది కాబట్టి సైలెంట్గా ఉన్నాను. అలా అని ప్రతిసారి చేస్తూ ఉంటే ఊరుకుంటానని అనుకున్నారా అని నక్షత్ర గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఎందుకలా అరుస్తున్నావు? అసలు ఇప్పుడు నేనేం చేస్తాను అని వరుణ్ చాలా సీరియస్గా అడుగుతాడు. ఇది చాలా బాగుంది, చేసింది చేసి మళ్ళీ నన్ను అడుగుతున్నారా? ఇప్పుడు మీరు నన్ను బొగ్గుపై అని నక్షత్ర గట్టిగా కళ్ళు మూసుకుని, ఇప్పుడు మీరు పైకొచ్చేటప్పుడు నన్ను కిస్ చేసి వచ్చారు కదా అని నక్షత్ర కళ్ళు తెచ్చి వరుణ్ వైపు చూసి అడుగుతుంటే వరుణ్ ఒక్కసారిగా పైకి లేచి వాట్ అని గట్టిగా అరుస్తాడు. వరుణ్ అరిచిన అరుపనేది ఆ రూమ్ అంతా ప్రతిధ్వనిస్తుంటే వరుణ్ ఫేస్లో కనిపిస్తున్న కోపం చూసి, ఇప్పుడు నేనేమన్నాను? వీడు చేసిందే కదా చెప్పాను. సీరియస్ అయితే నేనవ్వాలి కానీ ఇతనేంటి రివర్స్లో అవుతున్నాడు అని నక్షత్ర భయంగా ఒక క్షణం 2 అడుగులు వెనక్కి వేస్తుంది. నీకు కొంచెం మెంటల్ ఉంది కదా అని వరుణ్ సీరియస్గా అంటుంటే నక్షత్ర కళ్ళు పెద్దవి చేసి వరుణ్ వైపు చూస్తూ, నాకు మెంటల్ ఉందా? చేసింది అడిగితే నాకు మెంటల్ ఉండడమేనా అని నక్షత్ర కోపంగా అంటుంది. లేకపోతే నేను నిన్ను కిస్ చేయడం పిచ్చి పట్టిందా నీకు? ఇప్పటి వరకు ఈ వరుణ్ లైఫ్లో ఎవరిని కిస్ చేయలేదు, అలాంటి నిన్ను కిస్ చేస్తానా? అసలు నా స్టేటస్ ఏంటో తెలుసా? నా రేంజ్ ఏంటో తెలుసా? నేను ఒక్క చిటిక వేస్తే
నా ముందు ఎంతోమంది అమ్మాయిలు నా ఎదురుగా వచ్చి నుంచుంటారు. అలాంటి నేను నాకు ఎనిమి అయినా నిన్ను కిస్ చేయడం అది కలలో కూడా జరగని పని అని వరుణ్ అంతే కోపంగా మాట్లాడుతుంటే నక్షత్ర మాత్రం వరుణ్ వైపు అలాగే బొమ్మలాగా చూస్తూ ఉండిపోతుంది. పగటి కలలు కనడం మానే ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవంటే అస్సలు ఊరుకోను. మార్నింగ్ అంటే నువ్వు చేసిన పనికి నేను నీతో అలా ప్రవర్తించాను. అప్పటికి కూడా నిన్ను కిస్ చేయలేదు కదా, మరి ఇప్పుడెందుకు చేస్తాను? కొంచెం అప్పుడప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. ప్రతిసారి భ్రమలో బతకడం కాదు అని వరుణ్ సీరియస్గా చెప్పి వెంటనే సోఫాలో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. వరుణ్ మాటలకి నక్షత్ర ఇంకా షాక్లో ఉండిపోతుంది. వరుణ్ వర్క్ చేస్తూనే ఒక క్షణం నెమ్మదిగా తలపైకెత్తి నక్షత్ర వైపు చూస్తాడు. నక్షత్ర ఎక్స్ప్రెషన్స్కి వరుణ్కి నవ్వొస్తుంటే, లేకపోతే ఇప్పుడు నేను నిజంగా నిన్ను కిస్ చేశాను అంటే ఇల్లు పీకి పందిరి వేసే రకం నువ్వు. నీ గురించి నాకు తెలీదా? ఈ 4 డేస్లో నిన్ను నేను పూర్తిగా చదివేశాను. ఈ నిమిషం నుండి ఇలాంటివి నువ్వు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ నేను ఒక అమ్మాయి దగ్గర ఇలా ఉండటం నాకే చాలా కొత్తగా ఉంది అని వరుణ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇదేంటి ఇతను ఇంతలా సీరియస్ అయ్యాడు? నిజమే కదా, ఇతను తలుచుకుంటే చాలామంది అమ్మాయిలు క్యూ కడతారు. ఆ రోజు కూడా ఆఫ్టర్ ఆల్ అన్నాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఒక నార్మల్ ఎంప్లాయీ అని నాపై సీరియస్ అయ్యాడు. ఇంత యాటిట్యూడ్ ఉన్న పర్సన్ నన్ను కిస్ చేయడం అది జన్మలో జరగని పని. నిజంగానే ఆ టైంలో ఇతను వచ్చినట్టు నేను కలకన్నానా? మార్నింగ్ జరిగిన దానిని ప్రతిసారి గుర్తు తెచ్చుకోవడం వల్ల జరగనిది కూడా జరిగింది అని అనుకుంటున్నాను. అసలేమీ అర్థమే చావడం లేదు. ఇతని ఫేస్లో కనిపిస్తున్న కోపం చూస్తుంటే ఒక క్షణం చాలా భయం వేస్తుంది. ఇంకా నయం నన్ను కొట్టలేదు, దానికి సంతోషించాలి. కానీ మరీ నేను ఇంత భ్రమలో బ్రతుకుతున్నానా అని నక్షత్రకి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంటే వరుణ్తో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఇంకా తమరు ఇక్కడ నుండి వెళ్తే నా కొరుకుంది. చూడు, నా పర్మిషన్ లేకుండా ఒక్కరు కూడా నా రూమ్లోకి రారు. అలాంటిది ఎటువంటి పర్మిషన్ లేకుండా ప్రతిసారి నా రూమ్లోకి వస్తున్నావు. ఇంకొకసారి ఇలా నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి వచ్చావంటే అస్సలు ఊరుకోను. ఇంకా వెళ్ళు అని వరుణ్ సీరియస్గా చెప్పేసరికి ఎంత పొగరు వెడికి, ఏదో ఒకరోజు ఈ పొగరు మొత్తం పోయేటట్టు చేస్తాను అని నక్షత్ర వరుణ్ వైపు చూస్తూ పళ్ళు నూరుతూ అక్కడి నుండి డోర్ వైపుకి అడుగులు వేస్తుంది. వరుణ్ వెళ్తున్న నక్షత్ర వైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ, నిజంగా నిన్ను చూస్తుంటే నాకే నవ్వొస్తుంది. అరే, ఎవరు ఏది చెప్పినా ఈజీగా నమ్మేస్తావా? సరిపోయింది. నీలాంటి అమ్మాయితో ముందు ముందు ఎలా వేగాలో ఏంటో అని వరుణ్ అనుకుంటూ ఉండగా ఇంతలో తన మైండ్కి ఏదో ఆలోచన వచ్చినట్టు పక్కనే సోఫాలో ఉన్న ఒక్క చిన్న రిమోట్ తీసి బటన్పై క్లిక్ చేయగానే నక్షత్ర ఇంకా డోర్ దగ్గరికి వెళ్ళడానికి 2 అడుగులు ఉంది అనగా ఒక్కసారిగా రూమ్ డోర్ గట్టిగా క్లోజ్ అయ్యేసరికి నక్షత్ర భయంగా 2 అడుగులు వెనక్కి వస్తుంది. నక్షత్రకి ఒక క్షణం గుండె స్పీడ్గా కొట్టుకోవడం తనకి వినిపిస్తుంటే భయంగా వెనక్కి తిరిగి చూస్తుంది. వరుణ్ రూమ్ చాలా పెద్దదిగా ఉండటం వల్ల, అందులోనూ వరుణ్కి నక్షత్రకి చాలా దూరం ఉండటంతో ఇదేంటి సడన్గా ఈ రూమ్ ఇలా క్లోజ్ అయింది, ఇతనేంటి ఈ రూమ్ డోర్ క్లోజ్ అయినా కూడా వర్క్ చేసుకుంటే ఉంటున్నాడు అని నక్షత్ర మనసులో భయంగా అనుకుంటూ వెంటనే వరుణ్ దగ్గరికి స్పీడ్గా వెళ్తుంది. వరుణ్ మాత్రం మనసులో నవ్వుకుంటూ ఇప్పుడు చూడాలి నిన్ను అని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. నక్షత్ర ఒక క్షణం గట్టిగా ఊపిరి పీల్చుకుని వరుణ్ గారు అని నెమ్మదిగా పిలుస్తుంది. ఏంటి వాయిస్లో తేడా వచ్చింది అని వరుణ్ వర్క్ చేస్తూనే నక్షత్రని అడుగుతాడు. వీడికి పొగరు కాదు, పొగరుతో బలుపు, డబ్బు ఉంది అన్న అహంకారం అన్నీ ఉన్నాయి. కనీసం నేను ఇంత భయంగా ఇతనిని పిలిస్తే నా వైపు కూడా చూడడం లేదు అని నక్షత్ర మనసులో
కోపంగా అనుకుంటూ. అది రూమ్ డోర్ క్లోజ్ అయిపోయింది, నేను క్లోజ్ చేయలేదు అని కంగారుగా అంటుంది. వాట్? రూమ్ డోర్ క్లోజ్ అవడం ఏంటి? అయినా నేను ఇక్కడ ఉన్నాను, ఇంట్లో నువ్వు నేను మాత్రమే ఉన్నాము, ఇంకా ఎవరు క్లోజ్ చేస్తారు అని వరుణ్ సీరియస్గా అనేసరికి, నిజమే కదా, ఈ ఇంట్లో ఇతను నేను మాత్రమే ఉన్నాం. ఇతనేమో ఇక్కడ కూర్చుని వర్క్ చేసుకుంటున్నాడు, నేనైతే అసలు రూమ్ డోర్ కూడా టచ్ చేయలేదు. మరి ఎలా అయింది అని నక్షత్ర ఒక క్షణం భయంగా రూమ్ అంతా చూస్తుంది. వరుణ్ గారు ప్లీజ్ హెల్ప్ చేయండి, నేను బయటికి వెళ్ళాలి, ఒకసారి వచ్చి డోర్ ఓపెన్ చేయండి అని నక్షత్రకి ఎందుకో ఆ రూమ్లో ఉండబుద్ధి కాక భయంగా వరుణ్ని అడుగుతుంది. చూడు, నాకు చాలా వర్క్ ఉంది, వెళ్ళి నువ్వే తీసుకో, నాకు చిరాకు తెప్పించుకొని చెప్పి వరుణ్ ఇంకా వర్క్ చేసుకుంటూ ఉంటుంటే నక్షత్రకి మాత్రం ఆ టైంలో పక్కన ఏదైనా స్టిక్ ఉంటే వరుణ్ని గట్టిగా కొట్టాలని అనిపిస్తుంది. నీ పని తర్వాత చెప్తాన్రా, ఎంత ఈగో చూపిస్తున్నావు, అసలు నీలాంటి వాడు అని నక్షత్ర ఇంకా చిరాకుగా అక్కడి నుండి డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ రూమ్ డోర్ ఓపెన్ అవ్వదు. చా, ఈ రూమ్ డోర్ ఎలా క్లోజ్ అయి వచ్చిందో అర్థమే చావడం లేదు. ప్లీజ్ భగవంతుడా, డోర్ ఓపెన్ అయ్యేటట్టు చేయవా, కావాలంటే నీకు ఇష్టమైనవి చేసి పెడతాను అని నక్షత్ర మనసులో దేవుడిని తలుచుకుంటూ రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా తన చేతిపై పడిన స్పర్శకి నక్షత్ర భయంగా పక్కకు చూస్తుంది. అక్కడ వరుణ్ ఉండటం చూసి ఒక క్షణం ఊపిరి పీల్చుకుంటుంది. ఇప్పటికొచ్చాడు రాక్షసుడు అని నక్షత్ర అనుకుంటూ ఉండగా, ఇప్పటికైనా వచ్చాడు కదా, ఎందుకు ఇంకా తిట్టుకుంటావు అని తన మనసు ప్రశ్నిస్తుంటే నక్షత్ర మౌనంగా ఉంటుంది. అయినా ఈ డోర్ ఎలా క్లోజ్ అయింది అని వరుణ్ ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి కావాలని ట్రై చేస్తున్నట్టు నటిస్తాడు. వరుణ్ చెయ్యి నక్షత్ర చేతిపై ఉండటం చూసి నక్షత్ర మొదట కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇదేంటి, ఇది రావడం లేదు, ఏమైంది దీనికి అని వరుణ్ అంటుంటే, బాబోయ్, ఇంత జిమ్ బాడీ వేసుకుని ఉన్నాడు, వీడికి రావడం లేదంటే ఆఫ్టర్ ఆల్ జింక పిల్లలాగున్నాను, ఇంక నాకేం వస్తుంది అని నక్షత్ర చిన్నగా తన తలని కొట్టుకుంటుంది. నక్షత్ర ఎక్స్ప్రెషన్స్కి వరుణ్ పెదవులపై చిరునవ్వు వస్తుంది. చూడు, నువ్వు నేను కాసి ట్రై చేద్దాము, తప్పకుండా వస్తుందేమో చూద్దాం అని అనగానే మొత్తానికి ఏదో ఒకటి ఒప్పుకున్నాడు కదా అని ఇంక నక్షత్ర రూమ్ డోర్ ఓపెన్ చేయడంపై తన దృష్టి మొత్తం పెట్టి డోర్ని వెనక్కి లాగడానికి ట్రై చేస్తూ ఉంటుంది. వరుణ్ మాత్రం జస్ట్ అలా పట్టుకుంటాడు తప్ప తను ఎటువంటి ట్రైలు వేయడు. నెమ్మదిగా వరుణ్ నక్షత్రకి దగ్గరగా జరిగి ఇంకొక చేతిని నక్షత్ర షోల్డర్ పై నుండి డోర్కి అడ్డుగా పెడతాడు. అలాగే నెమ్మదిగా తన తలని నక్షత్ర షోల్డర్ పై నుండి ముందుకు పెట్టి ఒక క్షణం నక్షత్ర వైపు చూస్తాడు. పాప మాత్రం డోర్ ఓపెన్ చేయడంలో ఫుల్గా బిజీ అయిపోతుంది. ఎంతలా ఇన్వాల్వ్ అయ్యింది అంటే వరుణ్ తనకి అంత దగ్గరగా ఉన్నా కూడా పాప గమనించే పరిస్థితుల్లో ఉండదు. వరుణ్ ఒక క్షణం నక్షత్ర వైపు చూసి నెమ్మదిగా తన పెదవులని నక్షత్ర షోల్డర్పై నిలిపేసరికి అప్పటికి కూడా నక్షత్ర టెన్షన్లో ఉండటం వల్ల వరుణ్ స్పర్శని గుర్తించదు. బాబోయ్, ఈ అమ్మాయి దేంట్లో అయినా ఇన్వాల్వ్ అయితే పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోదా, బయటికి మాత్రం పెద్ద వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిలాగా క్లాసులు పీకుతుంది, గట్టిగా అరుస్తుంది, ఏదో నేనే పెద్ద ధైర్యవంతురాలి అన్నట్టు బిల్డప్ ఇస్తుంది. కానీ నాకైతే అర్థమైంది ఈ అమ్మాయి చాలా సెన్సిటివ్ అని. ఆ మాత్రం బయటికి అలా ఉండకపోతే ఈ ప్రపంచం ఈ అమ్మాయిని ఒక ఆట ఆడుకుంటుంది నాకులాగా అని వరుణ్ చిన్నగా నవ్వుకుంటూ ఈసారి మళ్ళీ తన పెదవులని పూర్తిగా నక్షత్ర షోల్డర్పై నిలిపి చిన్నగా ముద్దు పెట్టుకునేసరికి నక్షత్ర ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. వరుణ్ మాత్రం ఏమీ తెలియనట్టు ఇంకా తన ఫేస్ని నక్షత్ర ఫేస్కి పక్కకు పెట్టి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు ఉంటాడు. నక్షత్రకి ఒక క్షణం ఏమైందో అర్థం కాక టెన్షన్గా తన ఫేస్ని పక్కకు తిప్పుతుంది.
అయితే వరుణ్ ఫేస్ అనేది నక్షత్ర ఫేస్ పక్కనే ఉండటంతో నక్షత్ర సడన్గా తన ఫేస్ని పక్కకి తిప్పడం వల్ల డైరెక్ట్గా నక్షత్ర పెదవులనేవి వరుణ్ బుగ్గని ముద్దాడుతాయి. ఒక క్షణం వరుణ్కి కూడా ఏం జరిగిందో అర్థం కాదు. ఇంకా నక్షత్ర పెదవులు వరుణ్ బుగ్గపై అలాగే ఉండిపోతాయి. పాప మాత్రం షాక్లోకి వెళ్ళిపోతుంది. నక్షత్ర పెదవులు తన బుగ్గపై ఉండేసరికి వరుణ్ ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. నక్షత్ర వెంటనే నార్మల్ అయ్యి వెంటనే డోర్ని వదిలేసి వెనక్కి జరుగుతుంది. కానీ వరుణ్ చెయ్యి అడ్డొచ్చి నక్షత్ర భయంగా వరుణ్ వైపు చూస్తుంది. వరుణ్ మళ్ళీ లేని కోపాన్ని తెచ్చుకొని నక్షత్ర వైపు కోపంగా చూస్తూ ఏం చేస్తావని గట్టిగా అరుస్తాడు. బాబోయ్, ఇతనేంటి ప్రతి క్షణం నాపై ఇంతలా అరుస్తున్నాడు, ఆయన ఇతను నా పక్కన ఏం చేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉండగా అడిగిన దానికి ఆన్సర్ చెప్పవేంటి? అంటే ఇందాక నేను నిన్ను ముద్దు పెట్టుకున్నాను అని భ్రమపడి కావాలని నన్ను ముద్దు పెట్టుకున్నావు కదా అని వరుణ్ కోపంగా అంటుంటే చిచి అని నక్షత్ర కంగారుగా అంటుంది. వాట్? అంటే నన్ను ముద్దు పెట్టుకోవడం నీకు అంత చిరాకుగా ఉందా? కావాలని చేసి మళ్ళీ ఇదొక వంక పెడుతున్నావా అని వరుణ్ అడుగుతుంటే నక్షత్ర భయంగా వరుణ్ వైపు చూస్తూ, బాబోయ్ వరుణ్ గారు, నేనేమీ కావాలని చేయలేదు. మీకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. అయినా మీరేంటి నాకు ఇంత దగ్గరగా అని నక్షత్ర తడబడుతుంటే, హలో, నేనేమి నీ దగ్గరికి రాలేదు. చెప్పాను కదా డోర్ ఓపెన్ చేద్దామని. డోర్ ఏమన్నా దూరంగా ఉందా ఏంటి? నువ్వు నేను ఒకే ప్లేస్లో ఉంటేనే కదా ట్రై చేయడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే నేను అక్కడి నుంచి నువ్వు ఇక్కడ నుంచి ట్రై చేస్తే ఓపెన్ అయిపోతుందా అని వరుణ్ సీరియస్గా మాట్లాడుతుంటే నక్షత్రకి మాత్రం పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. అసలు ఇతనికి ఏం చెప్పాలి? ఇతను చెప్పింది కూడా నిజమే, కానీ నేను ఇదంతా కావాలని చేయలేదు అని నక్షత్ర అనుకుంటూ సారీ అని చిన్నగా చెప్తుంది. ఇంకా వరుణ్ నక్షత్రకి దూరం జరిగి స్ట్రక్ అయినట్టుంది. వెళ్ళి అక్కడ కూర్చో, ఏదో ఒకటి చేస్తానని చెప్పగానే నక్షత్ర కంగారుగా పరిగెత్తుకుని వెళ్ళి చైర్లో కూర్చునిపోతుంది. వరుణ్కి మాత్రం నక్షత్ర ఎక్స్ప్రెషన్స్కి ప్రతి క్షణం నవ్వొస్తూనే ఉంటుంది. నా లైఫ్లో నేను ఇంతలా నవ్వుతుంది అంటే నీ వల్లే బాబోయ్. 1 డేలో నాలో ఇంత చేంజా? ఒకటి మాత్రం చెప్పగలను, నిన్ను ఎవరైనా ఈజీగా మాయ చేయగలరు. నిన్ను మాత్రం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. లేకపోతే నాలాంటి వాడు ఇంకొకటి తగిలాడు అంటే ఇంకేమీ లేదు. అనవసరంగా ఎవరో ఒకరి మాయలో ఈజీగా పడిపోతావని వరుణ్ ఒక క్షణం భయంగా అనుకుంటాడు. వరుణ్ బాబు, నక్షత్రని బాగా ఆడుకుంటున్నావు. నిజం తెలిసిన రోజున నీకుంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్? స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే స్టోరీకి హై పాయింట్స్ ఇవ్వండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.